ఒంగోలు అండి. సిటిజన్ కార్స్ అండి. సిటిజన్ కార్స్ మీ అందరికి తెలిసిన అడ్రస్ అండి. కర్నూలు రోడ్లో నుంచి చేంకుర్తి వెళ్ళే, కర్నూలు రోడ్ నుంచి గుంటూరు వెళ్ళే సర్వీస్ రోడ్లో కొంచెం ముందుకు వస్తే శివాలయం ఉంటుందండి. శివాలయానికి కొంచెం ముందుకు వస్తే మన సిటిజన్ కార్స్ ఉంటుందండి. సిటిజన్ కార్స్లో ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదండి. ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చిన వెహికల్ i20 హోండా i20 ఆస్టా. ఇది 2 ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ అండి. ఆస్టా డ్యూయల్ టూన్ అండి. రెడ్ బ్లాక్ వస్తుందండి. ఈ వెహికల్ రెడ్ బ్లాక్ వస్తుందండి. ఈ వెహికల్ వచ్చేసి కస్టమర్ 4 సీల్ టైర్లు వేయించారండి. సీల్ టైర్లు వేయించారండి. ఎకోమా టైర్స్ వేయించారండి. అది 2018 వెహికల్ అండి. 2018 3వ నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అండి. ఇది వచ్చేసి 26,000 తిరిగిందండి బండి. వెహికల్ 26,000 తిరిగింది. 26,000కి టైర్లు ఎందుకు మార్చారని మీకు డౌట్ రావచ్చు. ఆ టైర్స్ ఎయిర్ వచ్చిందని కస్టమర్స్ 5 సీల్ టైర్ స్టెప్నీతో కూడా కలిపి 5 సీల్ టైర్లు వేయించారండి. ఎక్కడ ఏ డ్యామేజ్ లేదండి, ఏ గ్లాసు మారలేదండి. ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ఎక్కడ టచ్అప్ కూడా కాలేదండి. వెహికల్ ఏ గ్లాసు మారలేదండి. ఇన్వాయిస్ ఓనర్ అండి. షోరూమ్ ట్రాక్ అండి. ఇన్సూరెన్స్ కూడా ఉందండి. వెహికల్ వచ్చేసి జెన్యున్ వెహికల్ అండి. కస్టమర్ వచ్చేసి యూఎస్ వెళ్తా వెహికల్ అమ్మాలనుకుంటున్నారండి. 26,000 ఎందుకు తిరిగిందంటే అతనికి 3 వెహికల్స్ ఉన్నాయండి. అందుకని తక్కువ తిరిగాడండి. వెహికల్ ఎక్కడ డ్యామేజ్ కూడా కాలేదు. చూసుకోండి మీరు, వెహికల్ మొత్తం డ్యామేజ్ కూడా కాలేదు. ఆస్టా అంటే అందరికీ మామూలుగా ఆస్టా వెహికల్స్కి i20 వెహికల్కి 3 ఇంచెస్ స్క్రీన్ వచ్చిందండి. కానీ అతను మినిమం 9 ఇంచెస్ స్క్రీన్ వేశారండి. బ్యాక్ ఫుల్లీ హ్యాండ్రైడ్ స్క్రీన్ అండి. చూసుకోండి, వెహికల్ మొత్తం ఎక్కడ ఏది డ్యామేజ్ లేదండి. ఏసీ కూడా బాగానే ఉందండి. సింగిల్ కీయే ఉందండి. ఏసీ కూడా బాగానే వర్క్ అవుతుంది. వెహికల్ వచ్చేసి చూసుకోండి, ఎక్కడ ఏ డ్యామేజ్ లేదు. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. చూసుకోండి, ఒకసారి ఫుల్గా మీకు వెహికల్ చూపెడతాను. ఒకసారి చూసుకోండి, వెహికల్ మొత్తం ఫుల్ వెహికల్. ఒకసారి ఫుల్ డీటెయిల్స్గా మీకు వెహికల్ చూపెడతాను. చూడండి, లోపల ఇంటీరియర్ ఒక్క ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఒక్కటి కొంచెం డ్యామేజ్ అయింది. చూసుకోండి, ఎటువంటి ఏం లేదు. రీడింగ్ చూసుకోండి, 26,663 కిలోమీటర్లు. బ్యాక్ స్క్రీన్ చూడండి, బ్యాక్ స్క్రీన్ కూడా ఇంత స్క్రీన్ మటుకి ఆస్టాక్ కూడా రాదండి. ఆస్టా ఆప్షనల్ కూడా ఇంత స్క్రీన్ రాదు. పెద్ద స్క్రీన్ ఇచ్చారు. పెద్ద స్క్రీన్ కస్టమర్ ప్రొవైడ్ చేసుకున్నారు. వెహికల్ చూడండి ఎంత రిచ్గా ఉందో. లోపల ఏసీ కూడా వర్క్ అవుతుందండి. లోపల ఇంజన్ చూపిస్తాను ఒకసారి. ఇంజన్ కూడా చూడండి. ఎక్కడ ఆయిల్ సీల్ కానీ ఎక్కడ ఏమీ లేదు. చూసుకోండి, ఇంజను బ్యాటరీ కూడా బాగానే ఉందండి. ఏబిఎస్ అప్పరమ్స్ కూడా ఎక్కడ ఏమి కదిలేదండి. షోరూమ్తో ఎట్లా వచ్చింది అట్లానే ఉన్నది. చూసుకోండి, ఎక్కడ ఏమీ మారలేదు. మీకు స్టెప్నీ టైర్ చూపెడతాను చూడండి. స్టెప్నీ టైర్ ఇంతవరకు కదిలేదు. అది మామూలుగా ఇందాక చెప్పాను కదా, కొత్త టైర్లు వేసాడని. స్టెప్నీ టైర్ కూడా కొత్తది ఉందండి. చూడండి, స్టెప్నీ టైర్ కూడా కొత్తది ఉంది. జాకీ, వీల్ బెట్టు అన్నీ ఉన్నాయి. ఇన్వాయిస్ అండి. షోరూమ్ ట్రాక్ ఉందండి. వెహికల్ చూసుకోండి, ఎక్కడ ఏ డ్యామేజ్ లేదు. ఏ గ్లాస్ చేంజ్ కాలేదండి.